Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Ezekiel, chapter 34, verse 26. ఈ దినము మన ధ్యానం కొరకై తీసుకున్నటువంటి వచనము హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 26వ వచనము. I will cause the shower to come down in season. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను. The portion for our meditation in Ezekiel chapter 34 is prophetical. ఈ దినము మన ధ్యానం కొరకైనటువంటి యొక్క వచనము అది ప్రవచనాత్మకమైనటువంటి వచనము. The writings of Ezekiel are meant to those people in Babylonian captivity. ఈ యొక్క హెజ్కేలు రాసినటువంటి ఈ యొక్క మాటలు బబులోను చెరలో ఉన్నటువంటి వారికి రాస్తూ వచ్చాడు. Because he is a prophet in captivity. ఈ యొక్క హెజ్కేలు ప్రవక్త, ఆయన చెరలో ఉన్నటువంటి వారికి ప్రవక్త అయి He ఉన్నాడు. also went to the captivity. ఆయన కూడా చెరలోనికి వెళ్ళాడు. But much more they are prophetical. అంటే ఇంకా అధికంగా చూస్తే అవి ఎంతో ప్రవచనాత్మకమైనటువంటి వచనాలు. That is to be fulfilled in these end days. అవి ఈ యొక్క అంత్య దినాల్లో నెరవేర్చబడాలి. So this verse points us to a new covenant and it speaks of Christ's millennial kingdom. ఈ యొక్క వచనము నూతనమైనటువంటి నిబంధన తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క 1000 ఏళ్ల పరిపాలన సూచిస్తా ఉంది. Such promises of millennium are also found in other portions of the Old Testament. 1000 ఏళ్ల పరిపాలన గురించినటువంటి యొక్క వాగ్దానాలు పాత నిబంధనల కొన్ని వేర్వేరు భాగాల్లో కూడా కనిపిస్తాయి. For example, Isaiah 2:4, యెషయా గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనములో, Jeremiah 23 verses 5 and 6 like that. ఇర్మియా గ్రంథం 23, 5, 6 వచనాలు అటువంటివి. So the early verses of Ezekiel chapter 34, they speak of the false shepherds. హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి వచనాల్లో గమనిస్తే అవి ఆ యొక్క ప్రవక్తలను గురించి మాట్లాడుతా ఉన్నాడు. False shepherds. అబద్ధ కాపర్లను గురించి మాట్లాడుతా ఉన్నాడు. But the latter verses speak of great hope. తర్వాతి వచనాలు చూస్తే గొప్ప నిరీక్షణను గురించి మాట్లాడుతా ఉన్నాడు. That means దాని అర్థము, over the black cloud, God wants to fling again a bow of gracious promise. అక్కడ చూస్తే ఈ యొక్క నల్లనటువంటి మేఘముకు పైగా తన యొక్క కృపను ఆయన చూపించగోరుతా In ఉన్నాడు. the form of a bow. ఆయన చూస్తే యొక్క ధనస్సులు ఆయన చూపించగోరుతా ఉన్నాడు. The promises reveal the truth that black midnight shall be followed by a roseate dawn. ఆ యొక్క వాగ్దానము చూస్తే ఎంతో చీకటిమయమైనటువంటి ఆ యొక్క రాత్రి అది ఎంతో వెలుగుమయమైనటువంటి ఉదయముతో అది ఉదయించేదిగా ఉంటుంది. And he says that a nobler kingdom shall be set up. ఆయన అంటాడు ఎంతో చక్కని రాజ్యము అది స్థాపించబడుతుంది అంటాడు. Tell me which kingdom will be more nobler than the future millennial kingdom of Jesus Christ? యేసుక్రీస్తు వారి యొక్క భవిష్యత్తు 1000 ఏళ్ల రాజ్యం కంటే కూడా ఇంకా మంచి రాజ్యం ఏముంటుంది? Oh, during those 1000 years, righteousness will dwell. ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన కాలంలో చూస్తే నీతి పరిపాలిస్తుంది. So in verse 24, 24వ వచనములో the Lord says, my servant David will be the prince among them. ప్రభు అంటాడు, నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును అంటాడు. So the description need not be accepted literally. See, David will not be there on that day. ఆ యొక్క దినాన చూస్తే దావీదు అక్కడ కనబడడు. Literally you need not accept it, but symbolically. అయితే అక్షరాంశంగా దాన్ని మనం అంగీకరించకపోవచ్చు కానీ సాదృశ్య రీతిగా మనం దాన్ని చూడొచ్చు. Lord will make a new covenant. దేవుడు ఆయన నూతనమైనటువంటి నిబంధన చేస్తున్నాడు. For centuries past, the people of God had tasted the horrors and the misery of war. శతాబ్దాల నుండి కూడా చూస్తే ఈ దేవుని యొక్క ప్రజలు అనేకమైనటువంటి హింసలు, తర్వాత కష్టాలు, తర్వాత యుద్ధాల గుండా వెళ్తూ వచ్చారు. And civil strife, that is strife among the people. అది ప్రజల మధ్యలో కూడా ఉన్నటువంటి పోట్లాటలు And అనేటువంటివి also చూస్తాం. foreign invasion had made the beauteous land as a desolation. అక్కడ చూస్తే అన్య రాజులు వచ్చి వారిపై దాడి చేయటం ద్వారా వారి యొక్క సొంత దేశం కూడా పాడైనటువంటి స్థలంగా మారిపోయింది. Yeah, it was a beautiful land. అది చూస్తే ఎంతో రమ్యమైనటువంటి స్థలము. So if we see the lives of Israelites, ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాన్ని చూస్తే they were at war with God. వారు దేవునితో కూడా యుద్ధం చేస్తున్నారు. So in our lives also, మన జీవితాల్లో కూడా when the vertical relationship with God is disturbed, దేవునితో ఉన్నటువంటి మన నేరైన సంబంధము అది కలవరపెట్టబడితే, if it is spoiled, అది పాడు చేయబడితే, horizontal relation with others will automatically be disturbed. మనం ఇతరులతో ఒకరితో ఒకరు కలిగి ఉండేటువంటి ఆ యొక్క సంబంధము కూడా పాడు When చేయబడుతుంది. you are not
at peace with God, నువ్వు దేవునితో సమాధానంగా లేనట్లయితే you cannot be at peace with man who is God's creation. దేవుడు సృజించినటువంటి మానవునితో కూడా నువ్వు సమాధానం కలిగి ఉండలేవు. In Proverbs 16:7, సామెతల గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనములో a beautiful verse is there. ఎంతో చక్కని మాట రాయబడింది. When a man's ways please the Lord, he maketh even his enemies to be at peace with him. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. So we must always be careful about our relationship with God. మనం ఎల్లప్పుడూ కూడా దేవునితో మనం కలిగి ఉండేటువంటి సంబంధం విషయమై ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Love towards God would produce benevolence, that is love with each other. దేవునితో కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండినట్లుగా అది So సహాయపడుతుంది. at the conclusion of this covenant, God says, దేవుడు ఈ యొక్క నిబంధన చివరిలో ఆయన అంటాడు, they shall be my people. వారు నా ప్రజలయ్యుందురు అంటాడు. All this lead to a new era of prosperity. ఇవన్నీ కూడా నూతనమైనటువంటి అభివృద్ధికి దారితీస్తా ఉంది. This is what we are going to see in Christ's millennial kingdom. ఇదే యేసుక్రీస్తు వారి యొక్క 1000 ఏళ్ల పరిపాలన కాలంలో చూస్తాము. I want to mention at least 7 beneficial effects of the new relationship with God. దేవునితో కూడా ఉండేటువంటి నూతన ఆ యొక్క సంబంధం విషయమై ఉన్నటువంటి 7 మేలులను నేను మీకు జ్ఞాపకం What చేయగోరుతున్నాను. are going to be there? అక్కడ ఏముండబోతున్నాయి అన్నది Number 1, మొదటిది civic concord. అక్కడ చూస్తే ఈ యొక్క సృష్టి యొక్క జీవుల యొక్క సామరస్యం గురించి మాట్లాడుతా ఉన్నాడు. What is written in verse 25? 25వ వచనం రాయబడింది, I will cause the evil beasts to cease. దుష్ట మృగములు దేశములో లేకుండా చేసేదను. It is literally true. అది అక్షరానుసారంగా వాస్తవము. Lord is going to tame the beasts. అక్కడ చూస్తే దేవుడు ఆ మృగాలను సాధుపరుస్తాడు. The lion will lie down at the lamb. సింహము ఆ యొక్క గొర్రె పిల్ల దగ్గర కూర్చొని A ఉంటుంది. little child will lead them. ఒక చిన్న బిడ్డ వారిని నడిపిస్తాడు. When God restores the kingdom age, దేవుడు ఆ యొక్క రాజ్య యొక్క యుగాన్ని తిరిగి సమకూర్చినప్పుడు then there will be peace. అప్పుడు సమాధానం ఉంటుంది. The covenant peace even in the animal kingdom. ఈ యొక్క నిబంధన సంబంధమైనటువంటి సమాధానము అది జంతు రాజ్యంలో కూడా ఉంటుంది. Among the animals. జంతువుల మధ్యలో కూడా ఉంటుంది. Evil beasts will dwell safely in the wilderness. ఈ యొక్క దుష్ట మృగములు ఆ యొక్క అరణ్యంలో సురక్షితంగా జీవిస్తాయి. If we apply this promise to the spiritual realm, ఈ యొక్క వాగ్దానాన్ని మన ఆత్మీయమైనటువంటి జీవితానికి మనం అన్వయించి చూస్తే we understand that evil beasts can be compared with unprincipled or oppressive men. ఈ యొక్క దుష్టమైనటువంటి మృగాలంటే ఎవరైతే అనగద్రొక్కేటువంటి ఈ యొక్క దుష్టులు ఉంటారో వారికి పోల్చబడింది. Sometimes when we see the wicked fellows, కొన్నిసార్లు ఎవరైనా దుష్టులను చూసినప్పుడు we say that he is behaving like a beast. ఈయన మృగం లాగా ప్రవర్తిస్తున్నాడు So in అంటారు. the kingdom age, ఈ యొక్క రాజ్య యుగంలో and the gracious influence will touch and remodel the character of men. ఈ యొక్క కృపా సహితమైనటువంటి తాకిడి ద్వారా మానవుని యొక్క నైజముపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. Then instead of an instinct to injure, there shall be an instinct to benefit each other. వారు ఇతరులను హాని చేసేదానికి బదులుగా ఒకరికొకరు మేలు చేయడానికి ప్రయత్నం So చేస్తారు. the first thing will be civic concord. మొదటిది చూస్తే జీవుల మధ్యలో ఉన్నటువంటి సామరస్యము. And secondly, రెండోది personal security. వ్యక్తిగతమైనటువంటి భద్రత. There it is written, అక్కడ రాయబడింది, they shall dwell safely even in the wilderness and sleep in the woods. వారు అరణ్యములో కూడా నిర్భయముగా నివసించెదరు, అడవుల్లో నిర్భయముగా పడుకొందురు. So the security shall be perfect. ఆ యొక్క భద్రత అనేటువంటిది అది పరిపూర్ణమైంది. The former area where robbers were there, ఆ మునుపు చూస్తే దొంగలున్నటువంటి స్థలము they shall become abodes of peace. అది సమాధాన నివాసముగా The మారుతుంది. very desert shall resound with the merry laughter of children. అక్కడ చూస్తే ఆ యొక్క అరణ్యములో పిల్లల యొక్క చిరునవ్వులతో అది నింపబడి ఉంటుంది. కేరింతలతో. కేరింతలతో నింపబడి Even the ఉంటుంది. cruel animals also won't do any harm to the people. ఆ యొక్క క్రూరమైనటువంటి జంతువులు కూడా ఆ యొక్క ప్రజలకు ఏమాత్రం హాని చేయవు. Not only a concordance will be there among animals, ఆ జంతువుల మధ్యలో ఆ యొక్క సామరస్యం ఉండటం మాత్రమే కాకుండా but they won't harm even the human being. అవి మనుషులకు కూడా ఎటువంటి హాని చేయవు. Personal security is the second thing. అది రెండో సంగతి, వ్యక్తిగతమైనటువంటి భద్రత. Thirdly, మూడోది agricultural fertility. వ్యవసాయపరమైనటువంటి ఎంతో సారవంతమైన స్థితి. So in verse 26, 26వ వచనములో the tree of the field shall yield its fruit and the land shall yield her increase. వారి పర్వతముల చుట్టుపట్ల స్థలంలో దీవెనకరంగా చేదును, ఋతువుల ప్రకారం వర్షం కురిపించిన వారు చూస్తే 27వ వచనం ఫల వృక్షములు ఫలించును అంటాడు. Often in the olden time they did not sow a lot but reaped little. They did sow a lot
but reaped a little. తరచుగా వారి యొక్క దినాలు మనం గమనిస్తే వారు ఎంతగానో విత్తుతా వస్తున్నారు కానీ కొద్దిగా మాత్రమే పంట కోసారు. Often that little harvest was taken away by their enemies. తరచుగా వారు కలిగి ఉంటా వచ్చినటువంటి ఆ కొంత పంట శత్రువులు ఎత్తుకుని వెళ్ళిపోయేవారు. This was the result of God's displeasure. ఇది దేవుని యొక్క అసంతోషాన్ని తెలియజేస్తా ఉంది. This was what happened during the days of Gideon. గిద్యోను యొక్క దినాల్లో ఇలాగే జరిగింది. Though he was a mighty man, ఆయన ఎంతో బలవంతుడైనా కూడా he feared the Midianites and he was threshing secretly. ఆయన మిద్యానీయులకు భయపడి ఎంతో రహస్యంగా ఆ యొక్క గోధుమలు దుల్లగొడతా ఉన్నాడు. The Midianites were taking away all their crops. ఆ యొక్క మిద్యానీయులు వారి పంటలన్నీ కూడా ఎత్తుకొని పోతున్నారు. But now కానీ ఇప్పుడు the fields will yield wonderful harvest. ఆ యొక్క పంటలు అద్భుతమైనటువంటి ఆ యొక్క పండేట్లుగా ఉంటాయి. The barren hills shall smile with the olive and the wine. అక్కడ చూస్తే ఎండిపోయినటువంటి ఆ యొక్క పొలాలు చూస్తే ఎంతో మంచి ఒలివలను అవి అనుగ్రహిస్తాయి. And you can see the abundant fruit in the valleys. ఆ యొక్క లోయల్లో ఎంతో సమృద్ధి అయినటువంటి ఫలమును మనం చూస్తాము. The table of every cottager shall be laden with plenty. You may be in a cottage, but your table will be laid with plenty full of items. నువ్వు ఒక చిన్న గృహంలో నివసించవచ్చు కానీ చూస్తే గుడిసెలో నివసించవచ్చు కానీ ఆ యొక్క బల్ల చూస్తే ఎంతో సమృద్ధి అనేటువంటి విధానంలో అది ఉంటుంది. That is the third thing. అది మూడవ సంగతి. First one is మొదటిది civic concord. There will be peace among the animals also. జీవుల మధ్యలో కూడా సమాధానం ఉండటం, సామరస్యం ఉండటం. Secondly, రెండవది personal security. Nobody will harm you. వ్యక్తిగతమైనటువంటి భద్రత, ఎవరు నీకు హాని చేయలేరు. Thirdly, మూడవది agricultural fertility. That is the land will yield its fruit. వ్యవసాయపరమైనటువంటి సారవంత స్థితి అంటే భూమి తన పంటనిస్తుంది. And fourthly, నాలుగోది in verse 26, 26వ వచనములో I will cause the shower to come down in its season. తన ఋతువుల ప్రకారము వర్షము What కురిపించదను. does it mean? దాని అర్థం ఏంటి? Seasonable communication of good. In every season, good will be happening. ప్రతి కాలంలో కూడా ఋతువులో కూడా మంచి జరుగుతాం అనేటువంటి సంగతిని గురించి See, మాట్లాడుతున్నాడు. most lands need rain to be fertile. ప్రతి ఒక్క భూమికి చూస్తే, భూమిలో ప్రతి స్థలానికి చూస్తే ఫలించడానికి దానికి వర్షం అవసరం. పంట పండాలంటే వర్షం అవసరం. In Messiah's kingdom, మెస్సీయ యొక్క రాజ్యములో the descent of spiritual influence will bring spiritual fruits in the lives of people. ఆత్మీయమైనటువంటి జీవితాల్లో చూస్తే దేవుని యొక్క ఆశీర్వాదమే వారి జీవితాల్లో ఫలాన్ని తీసుకొని వస్తుంది. See, spiritual influence will bring spiritual fruits ఆత్మీయమైనటువంటి ప్రభావము ఆత్మీయమైన ఫలములను తీసుకొని in the వస్తుంది lives of the people. దేవుని యొక్క ప్రజల జీవితాల్లో. So the windows of heaven shall in due season they will open. పరలోకపు కిటికీలు అవి తగిన సమయంలో తెరుచుకుంటాయి. And plentifully they will irrigate the souls of the supplicants. అవి సమృద్ధి అయినటువంటి విధానంలో ఎవరైతే ఆశగలిగినటువంటి ప్రాణాలను వాటిని తృప్తిపరుస్తాయి. So a gracious supply will come out of the inexhaustible storehouse of heaven. పరలోకపు ఎన్నడూ తరిగిపోనటువంటి ఆ యొక్క నిధి నుండి ఎంతో విస్తారమైనటువంటి ఆ యొక్క సరఫరా అనేటువంటిది ఉంటుంది. Literally also the rains etc will be there in their season. అక్షరానుసారంగా కూడా చూస్తే వారి వారి ఋతువుల ప్రకారం వర్షం ఉంటుంది. There won't be drought or there won't be excessive rain which spoil the crops. అక్కడ చూస్తే ఎటువంటి కరువు గాని తర్వాత పంటలను పాడు చేసేటువంటి ఎక్కువ వర్షం కూడా ఉండదు. And fifthly, ఐదోది, the fifth blessing, ఐదో ఆశీర్వాదం. verse 29, 29వ వచనం. I will raise up for them a plantation of renown. వారి కొరకే ప్రఖ్యాతి కొరకే తోటను నేను ఏర్పరిచేదను What అంటాడు. does it mean? దాని అర్థం ఏంటి? Unprecedented blessing will be given. అక్కడ చూస్తే ఊహించినటువంటి ఆశీర్వాదాలు ఉంటాయి. People will be enjoying the grace and goodness of God without measure. ఎటువంటి కొలత లేకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలను, దేవుని యొక్క మంచితనాన్ని ప్రజలు ఆనందిస్తూ Oh, the ఉంటారు. blessing will be as never before. ఆ యొక్క ఆశీర్వాదము ముందెన్నడూ లేనట్లుగా ఉంటుంది. And sixthly, ఆరోది honor. ఘనత. Verse 29, 29వ వచనములో no more shame for them. ఇంకా ఏం మాత్రం అవమానం ఉండదు. All these days they are reproached and persecuted. ఇంతకాలం చూస్తే వారిపై వారు నిందించబడ్డారు, హింసించబడ్డారు. Believers became laughing stock to all. విశ్వాసులు చూస్తే అందరికి ఎగతాళిగా అయిపోయారు. Now that shall be reversed. అది ఇప్పుడు పూర్తిగా మరచివేయబడుతుంది, తారుమారవుతుంది. In proportion to their depth of dishonor shall be the height of their exaltation. వారు ఎంతగా అయితే ఘనహీనపరచబడ్డారో అంతగా వారు హెచ్చించబడతారు. The honor they enjoy will be the fruit of their righteousness. వారు యొక్క నీతి ఫలమును వారు పొందేటువంటి వారుగా వారు ఉంటారు. It is not a false or pseudo honor. ఇది ఏదో అబద్ధపు లేకపోతే నకిలీపరమైనటువంటి ఆనందం కాదు, Honor, ఘనత కాదు, but it is the true honor. అది నిజమైనటువంటి ఘనత. And seventh blessing, ఏడో ఆశీర్వాదము intimate fellowship with God. దేవునితో కూడా సన్నిహితమైనటువంటి సంబంధము. Verse 30, 30వ వచనములో their knowledge of God shall be deep. దేవుని యొక్క జ్ఞానం అదెంతో లోతైందిగా ఉంటుంది. Why? ఎందుకు? Because of their
their intimate fellowship, they will be knowing more about God. వారు దేవునితో కూడా కలిగి ఉన్నటువంటి సన్నిహితమైనటువంటి సంబంధాన్ని బట్టి ఇంకా అధికంగా ఆయన గూర్చి They తెలుసుకుంటారు. shall have practical knowledge of God, not theoretical or speculative. వారు దేవుని గూర్చినటువంటి క్రియాశీలకమైనటువంటి జ్ఞానం కలిగి ఉంటారు, కానీ ఏదో వేరే నకిలీపరమైనటువంటి ఆనందం కలిగి ఉండరు. They shall have full assurance that God is among them. దేవుడు వారి మధ్యలో ఉన్నాడు అనేటువంటి సంగతి విషయమై ఎంతో నిశ్చయిత వారు కలిగి ఉంటారు. God will be their God. దేవుడు వారికి దేవుడై ఉంటాడు. This is supreme joy and the beginning of heaven. ఇది ఉన్నతమైనటువంటి సంతోషము, పరలోక ఆరంభము. So, dear brothers and sisters, ప్రియమైన సోదర సోదరులారా, do you want to enjoy and experience these things in the coming millennial kingdom? రానున్నటువంటి 1000 ఏళ్ల పరిపాలన రాజ్యములో నువ్వు ఈ సంగతులను ఆనందించగోరుతున్నావా? If so, this is the preparation period. అలాగైతే ఇది నీకు సిద్ధపాటు కాలము. Live for Christ and die for Christ. క్రీస్తు కొరకు జీవించు, క్రీస్తు కొరకు మరణించు. Let Romans 14:8 be our slogan. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనము మన యొక్క నినాదముగా ఉండాలి. I am reading that verse for you. నేను ఆ వచనం మీ కొరకు For చదువుతున్నాను. whether we live unto the Lord, and whether we die unto the Lord. Whether we live therefore or die, we are the Lord's. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోవునను ప్రభు కోసము చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. So if you live according to this verse, ఈ వచన ప్రకారం నేను oh, జీవించినట్లయితే the future blissful state will be your wonderful state. ఆ యొక్క భవిష్యత్తు ఆనందదాయకమైనటువంటి ఆ స్థితి నీ యొక్క స్థితి అయి ఉంటుంది. May God bless you. దేవుడు నేను దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుంటా. Loving Heavenly Father, ప్రేమగల పలుకొని మా తండ్రి, what a wonderful future is awaiting those dear ones who believe in you. ఏ ప్రియులైతే నీ యందు విశ్వాసం ఉంచుతారో వారి కొరకు ఎంత అద్భుతమైన భవిష్యత్తు వేచి ఉంది. In a prophetical way, the prophet Ezekiel is talking about the millennial kingdom. ప్రవచనాత్మకంగా హెజ్కేలు ప్రవక్త ప్రభా ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన నీ రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. Even the nature will obey thy people. ప్రకృతి కూడా ప్రభాని ప్రజలకు విధేయ చూపిస్తుంది. Even the rains will come in their own season. ఈ యొక్క వర్షాలు కూడా తమ యొక్క సొంత ఋతువుల్లో అది కురుస్తాయి. Animals will be tamed. జంతువులు They సాధుపరచబడతాయి. will not harm each other. అవి ఒకరినొకరు గాయపరచవు. A lamb and a lion will dwell together. అక్కడ సింహము తర్వాత యొక్క గొర్రె పిల్ల కలిసి మేస్తాయి. And they will not harm humans also. అవి మనుషులపై కూడా ఎటువంటి దాడి There చేయవు. will be agricultural fertility. అక్కడ చూస్తే వ్యవసాయపరమైనటువంటి సారము కనబడుతుంది. Oh, every seasons, oh Lord, according to the seasons things will happen. ఋతువుల ప్రకారం అన్ని విషయాలు జరుగుతాయి. Honor will be there. ఘనత ఉంటుంది. Above all, oh Lord, we will be dwelling with you, fellowship with God. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభావ మేము నివసిస్తూ నీతో కూడా ఉంటూ దేవునితో సహవాసం కలిగి ఉంటాం. Lord, when we think of the millennial kingdom, our hearts are excited. ప్రభా మేము ఆ 1000 ఏళ్ల పరిపాలన గురించి మేము ఆలోచించినప్పుడు మా హృదయాలు ఎంతో ఉత్సాహంతో ఉన్నాయి. Because of the sacrifice of thy Son, Lord Jesus Christ, thou hast made it possible for us, O Lord, to enjoy that kingdom. నీ యొక్క ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క బలి అర్పణ ద్వారా ఆ 1000 ఏళ్ల పరిపాలన గురించినటువంటి ఆ యొక్క నిరీక్షణను బట్టి మేము The ఆనందించగలుగుతున్నాం. Holy Spirit may teach these things more and more, O Lord, to every one of us. దాన్ని మాలో ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్ముడు ఈ యొక్క సంగతులు ఇంకా అధికంగా బోధించినట్లుగా చేయండి. We do pray in the soon coming name of our Lord and Savior Jesus Christ. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి త్వరగా రానైనటువంటి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.